హాయ్ అండి. మనం ఇంట్లో కాయగూరలు కొంటా ఉంటాం కదా వారానికి ఒకసారి. మనం ఇలా నేను చేసినట్టు మీకు ఇలా సెట్ అవుతుందా చూడండి. నేను వారానికి ఇలాగా సంతకెళ్ళి ఇట్లా తీసుకొనొచ్చి కట్ చేసి పెట్టుకుంటానండి ఇలాగా. దాంట్లో సంతకెళ్తే నాకు ఎంత వచ్చిందంటే రూ. 250 వచ్చింది. నేను టమాటాలు అరగట్లు కొన్నాను కాబట్టి నాకు రేట్ ఎక్కువ పడింది. అదే వచ్చే వారానికి ఉత్త కాయగూరలు మాత్రం కొన్నాం అనుకోండి, మనకి రూ. 80 రూ. 90తో పోద్ది. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడూ హెల్తీగాను ఉండాలి, మన దగ్గర డబ్బులు సేవ్ అవ్వాలి, మన ఇంట్లో వచ్చే డబ్బుల్ని కొంచెం సేవ్ చేసుకోవాలన్నప్పుడు హెల్తీగా చూసుకుంటే వారానికి 2 సార్లు ఆకుకూరలు వాడండి. ఆకుకూర ఒక కట్ట రూ. 10. సిర్రాకో, గోంగూరో లేకపోతే మునగాకు ఇలాగా ఆకుకూరలు ఎక్కువ వాడడం వల్ల మనకి వారానికి 2 సార్లు చేసినా కూడా ఆకుకూర హెల్తీ మంచిది. మన డబ్బులు వేస్ట్ కాకుండా సేవ్ అవుతాయి. మీరు ఇలాగా వారానికి నేను చేసినట్టు మీకు ఇలా సూట్ అవుతుందా మీరు చూడండి. వారానికి కావాల్సింది తెచ్చుకుంటే వచ్చే వారానికి మనం టమాటాలు ఎర్రగడ్డలు కొనాల్సిన అవసరం లేదంటే టమాటాలు 1 కేజీ తెచ్చినా కూడా ఇలాగా 2 వారాలు వస్తుంది. ఎర్రగడ్డలు 2 కేజీలు తెస్తే మనకి ఎట్లాగో 1 వారం పైన 2 వారాల పైన వచ్చేస్తుంది. సంతకి వెళ్ళినప్పుడు ఇలాగ చిన్న టిప్స్ తెలుసుకొని వెళ్ళడం వల్ల మన డబ్బులు వేస్ట్ అవ్వవు, మన దగ్గర డబ్బులు సేవ్ అవుతూ ఉంటాయి. ఏ విషయాన్ని మనం కేర్లెస్గా తీసుకోకుండా ఇలాగా చిన్న విషయాలైనా కూడా డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి మన వల్ల అయ్యే ప్రయత్నాలు మనం చేద్దాం. ఖచ్చితంగా ఈరోజు రూపాయి అనేది రేపు 10 రూపాయలుగా మారచ్చు. ఈరోజు మొక్కయి వంగనదే మానయి వంగున అంటారు కదా పెద్దోళ్ళు. ఇప్పుడు మనం రూపాయి సేవ్ చేయగా ఖచ్చితంగా మన ఫ్యూచర్లో ఆ రూపాయి ఒక మనకి ఎంతో సరిపడేట డబ్బు మనకు చేరుతుంది. ఈరోజు రూపాయి అంటాం, రేపు 10 రూపాయలు సేవ్ చేస్తే బాగుండు అంటాం. ఆ తర్వాత మరుసటి రోజు ఓ 10 రూపాయల 20 రూపాయలు సేవ్ చేస్తే బాగుండని మనకి మనమే ఆశ పెంచుకుంటూ డబ్బుల్ని వృధా చేయకుండా మనకి తగ్గట్టు మనం వాడుకోవడం వల్ల మనకి డబ్బులు సేవ్ అవుతాయి. హెల్తీను ఇలా మీరు ట్రై చేసి చూడండి. మీకు సెట్ అవుతుందా అని చూసుకొని మీరు ఇలా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు చూసిన మీ అందరికీ నమస్కారం.